డియర్ ఆస్పిరెంట్స్, ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ని ఫస్ట్ మీ ఓన్గా ట్రై చేయండి. దాని తర్వాత నేను చెప్పినటువంటి సొల్యూషన్ చూడండి. ఏ స్టూడెంట్ వాజ్ గెటింగ్ ద ఫాలోయింగ్ 4 ఆఫర్స్ ఆన్ ద పర్చేజ్ ఆఫ్ ఎ బుక్. ఈ క్రింద 4 ఆప్షన్స్లు ఉన్నాయి. అడిగిన క్వశ్చన్ ఏంటంటే విచ్ స్కీమ్ ఆఫర్స్ ద మోస్ట్ డిస్కౌంట్ టు ద స్టూడెంట్. అంటే ఏ ఆప్షన్ ఎంచుకుంటే స్టూడెంట్ ఎక్కువ బెనిఫిట్ పొందుతాడు, స్టూడెంట్కి డిస్కౌంట్ రూపంలో ఎక్కువ ఎప్పుడు వస్తుంది అంటున్నాడు. మీరు జనరల్గా చూస్తే ఇక్కడ ఈ సమ్ ఆఫ్ ద డిస్కౌంట్స్ చూడండి, 40 వస్తుంది, ఇక్కడ 40 వస్తుంది, ఇక్కడ 40 వస్తుంది, ఇక్కడ 40 వస్తుంది. అంటే ఏమనుకుంటారు తెలియని వాళ్ళు, ఏ ఆప్షన్ ఎంచుకున్నా 40% డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి ఏదో ఒకటి ఎంచుకుంటారు. అలా ఎంచుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా సింగిల్ డిస్కౌంట్ అనేది సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ డిస్కౌంట్స్కి ఎప్పుడు ఈక్వల్ అవ్వదు. సింగిల్ డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిస్కౌంట్స్. మరి ఎక్కువ బెనిఫిట్ పొందాలి అంటే స్టూడెంట్ ఈ 4 ఆప్షన్లు ఏది ఎక్కువ ఎంచుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా సమానంగా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే రెండవ డిస్కౌంట్ ఇచ్చినటువంటి సెకండ్ డిస్కౌంట్ ఉన్నాయి చూడండి, ఈ సెకండ్ డిస్కౌంట్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ డిస్కౌంట్ను స్టూడెంట్ ఎంచుకుంటే స్టూడెంట్ ఎక్కువ బెనిఫిట్ పొందుతాడు. సెకండ్ డిస్కౌంట్ అన్నిటికన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 10 ఉంది, కానీ ఇక్కడ 35 ఉంది, అన్నిటికన్నా ఎక్కువ ఉంది. అంటే మీరు కానీ 4th స్కీమ్ని కానీ ఎంచుకున్నట్లయితే మీకు డిస్కౌంట్ రూపంలో ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.